తనను తాను తెలియగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో ఎంతవరకు వచ్చాం అని ఒకసారి చూసుకోదలుచుకుంటే, బోధలోనూ బాధ. బోధ కూడా బాధగానే ఉన్నది. ఎందుకంటే అట్లా మనం అనాదిగా అలవాటు పడ్డాం. ఈ అనాది అంటే ఎన్నాళ్ళ నుంచి అన్న విషయంలో మనం ఫలానా అన్ని రోజుల నుంచో, అన్ని సంవత్సరాల నుంచో, లేకపోతే ఇంగ్లీష్ పరిపాలన నుంచో అని చెప్పడానికి లేదు. అనాది అంటే ఆది, అనాది. ఆది కానిది అనాది. ఆ స్మృతో దీయతే, స్మృతిలో ఇయ్యబడినది ఆది. అంటే మన గ్రహింపులో స్పష్టంగా మనకు ఇయ్యబడితే ఆది. అది లేనందువల్ల అని అర్థం అనాది అంటే ఏదో బయట వింతకి విస్తుపోయి, విరవెల్లాడిపోయి, విరిగిపోయి, అదే వికాసం అనుకుంటూ ప్రవర్తించడం ఉంది చూసారా. ఇది మనలో బాగా పాతుకుపోయింది. ఎందుకంటే ఇప్పటి ఈ ఫ్యాషన్లు ఏమిటవి, క్రాపులు, మీసాలు, ప్యాంటు చొక్కాలు, ఇవన్నీ బహుశా ఇంగ్లీష్ పరిపాలనలో కూడా అంతగా లేవు. ఇంగ్లీష్ పరిపాలన ఉన్నప్పుడు ఆడవాళ్ళు కూడా గోతులే కట్టేవాళ్ళు. గోచి పెట్టి రాజగోపాలాచారి గారు కూడా గోతి పెట్టి కట్టేవారు. మద్రాసులో కూడా, మద్రాసు అంటే ఏమిటి, అప్పటికది కాంపోజిట్ మద్రాస్ అనేవారు. అంటే ఆంధ్ర, తమిళనాడు రెండు కలిసినటువంటిది. అప్పుడు మద్రాసే ముఖ్య పట్టణంగా ఉండేది. ఆ రోజుల్లో కూడా దోతలు కట్టుకొని తిరిగేవాళ్ళు. చాలామంది దోతలు కట్టుకొని తిరిగేవాళ్ళు. దానికి గౌరవం కూడా ఉండేది అక్కడ. తమిళలో కూడా అట్టగే తిరిగేవాళ్ళు. ఈ క్రాపు అన్న విషయం కూడా ఇంకా కొంచెం వెనకేమో, అంతేగాని మరీ అంత వెనకదేం కాదు అది. కానీ ఇప్పటి తరానికి ఎట్లా ఉంటుందంటే, మా నాన్న మా తాత క్రాప్ కట్టుకుని ప్యాంట్ వేసుకుని తిరుగుతున్నారు. అందువల్ల మేము పరంపర ఇక్కడి నుంచి ఇక్కడిక్కడే ఉండేవాడు. ఇంకా గట్టిగా నాన్న, తాత కూడా కాదు, నాన్న అన్నవాడు కూడా ఉన్నారు. అయినా అది ఇప్పుడు ఎట్లా ఉంది, విడవలేము అని. ఒక 50-60 సంవత్సరాల వరకు కూడా యానాదుల వాళ్ళు, ఎలకల వాళ్ళు కూడా గోచిబిట్టి చీర కట్టుకునేవాళ్ళు. అది కట్టుకుంటే బరువుగా ఉంటే ఒక విధంగా దోపుకునేవాళ్ళు, బయటికి పైకి చెక్కుకోవటం అంటారు కొంతమంది. అటువంటిది ఉండి అట్లాగే తిరిగేవాళ్ళు. రాజమండ్రి అటువైపు అయితే వాళ్ళు కూరగాయలు అమ్మటానికి వచ్చిన వాళ్ళు అట్లా దోపుకొని చెక్కుకొని బుట్ట పైన పెట్టుకొని, నెత్తి మీద పెట్టుకొని కూరగాయలు అమ్ముకుంటూ వచ్చేవాళ్ళు. రాజమండ్రి అనేటటువంటి పెద్ద ఊరు కూడా చిన్న ఊళ్ళు వేరుగా కాకుండా అక్కడ గట్టిగా ఒళ్ళు మూసుకోకపోతే ఆడవాళ్ళు అదేదో తప్పుగా, మర్యాదగా అని వాళ్ళకు ఒక సెన్స్, గ్రహింపు ఉండేది. ఇప్పుడు ఎంత తెరిచి పెట్టుకుంటే అంత బాగుంటుంది ఫ్యాషన్. దీనికి కారణం ఏమిటంటే, ఇప్పటి యువకులు, ఆ యువకులు అని చెప్పడానికి
40-50 సంవత్సరాల వాళ్ళు కూడా అట్లాగే ఉన్నారు. తన భార్య ఎంత విచ్చలవిడిగా తిరిగితే అంత తనకు హోదా, అంత అందవికారంగా తిరిగితే అంత హోదా. అందవికారం అని కూడా వాళ్ళకి అర్థం కావటం లేదు. వెనక రోజుల్లో క్రాప్ కటింగ్ చేసుకునే కొత్తల్లో కూడా వాళ్ళు క్రాప్ కటింగ్ చేసుకుంటే చూడటానికి ఓ విధంగా ఏదో కొంత జుట్టు తీసేసినట్టుగా ఉండేది. విచ్చలవిడి వికారములు ఉండేవి కాదు. అప్పటికే అది కొంతగా వికారంగానే వాళ్ళు వికారములు ఉండేవి కాదు. ఇప్పుడు ప్యాంటు చొక్కా వేసుకున్నప్పటికి కూడా వికారంగా ఉండేది కాదు. ఇప్పటికీ కూడా పాత సినిమాలు అంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చూస్తే వాళ్ళు వేసుకునేటువంటి ప్యాంటు చొక్కా ధారణ చూస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎట్లా వేసుకునేవాళ్ళు అని. ప్యాంటు చొక్కా వేసుకున్నా కూడా ఏదో బ్రిటిష్ వాళ్ళు ఆఫీసు అని వికారంగా ఉండే, హోదా వేరే సంగతి ముందు వికారంగా ఉండేది కాదు. వికారం అంటే అర్థమవుతుందా? కడుపులో వికారం అంటే ఏదో మార్పు వచ్చేసింది, తాను నిలవనీయటం లేదు, అది వికారం. అట్లాగే వికారం అవతల వాళ్ళని చూస్తుంటే వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే కడుపులో దేవినట్టు, మనసులో దేవినట్టుగా, ఇది ఎట్లా లోకం చెడిపోతుంది, ఇట్లా అయిపోతుంది అని, దానివల్ల వాడి వల్ల నా పిల్లలు కూడా చెడిపోతారు అన్నటువంటి వికారం వస్తుంది. ఇంకా నా పిల్లలు కాదు కదా, ప్రజలే చెడిపోతారు, ప్రజలు చెడిపోతే తనతో అందరూ తనతో సమానులే, వాళ్ళందరూ కూడా చెడిపోతారు, మరి ధర్మం ధారణ పోతుంది, తను తాను ధరించడం అనేది పోయి ఇతరమును ధరించాలి. దొంగదించి బండను ఎత్తుకోవటానికి మొత్తానికి ధారణ ఏమిటంటే ఒక దొంగన నెత్తిన పెట్టుకోవాలి, ఒక బండ అయినా నెత్తిన పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే తనకు ధారణ, తనకు ఏదో నిలిచినట్టుగా ఉంటుంది, తోచినట్టుగా ఉంటుంది. ఏమీ లేకపోతే తోచినట్టు ఎట్లా ఉంటుంది అన్నటువంటి ఇవన్నీ వికార భావాలు ఎంతగా పెంచుకుంటున్నారంటే ఈ ఫ్యాషన్లు చెప్పక్కర్లేదు. కొంచెం కొంచెంగా ఎంత ఉన్నప్పటికీ కూడా ఇంకా మన వాళ్ళ పెద్దవాళ్ళు ఇంకా గ్రామీణ ప్రజల్లో చూస్తే కొన్ని విషయాల్లో కొంచెం తేడాగానే ఉన్నప్పటికీ కూడా, వికారంగా ఉన్నప్పటికీ కూడా చాలా మటుకు వాళ్ళు ఇంకా గ్రామీణంగానే ఉంటారు. అట్లా ఉన్నప్పటికీ ఆ ఊళ్ళో ఎవడో ఒకడు ఉంటాడు, వాడు అట్లా కాకుండా పట్ట విప్పేసి తిరిగితే చాలా గౌరవం, బాగా చదువుకున్నాడని మగవాళ్ళు ఆడవాళ్ళు అనుకొని ఇట్లా తిరగటం అనేటటువంటిది, ఈ ఒకటి ఫ్యాషన్గా కట్ చేసుకోవటం అనేది, ఇటువంటివి చేస్తే వాడు చాలా చదువుకున్నవాడు, వాళ్ళంతా గొప్పవాళ్ళు, వాళ్ళు ఏమన్నా తర్వాత వాళ్ళు అటువంటి వాళ్ళు ఎట్లుంటారు, రజోగుణంగా ఉంటారు. ఆ రజోగుణంగా ఉన్నవాళ్ళు ఎట్లుంటారు, సాధారణంగా మాట తుడుకుగా ఉంటారు. ఆ మాట తుడుకుగా ఉన్న వాళ్ళతో మనకి ఎందుకు లేని వాళ్ళు ఒదిగి ఉంటే వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు తనకు అధీనమై ఉన్నారు అనుకుంటారు. ఇదంతా కూడా తనను తాను తెలుసుకోవడానికి తనే కల్పించుకుంటున్నటువంటి దోషం. ఇది తెలుసుకోవాలి. ఇక్కడి నుంచి తను నియమం చేయాలి. నియమం అంటే పొందినటువంటి యమ ఉపరమే, తనకు భద్రంగా తనయందు తానే రమించుట, ప్రవర్తించుట, పొందినట్టుగా ప్రవర్తించాలి. తన యందు తన ప్రవర్తన పొందినట్టుగా అంటే అర్థం ఏమిటంటే తనకు ఏమీ తక్కువ లేదు. సృష్టి రచన ప్రకారంగా తనకు ఏమీ తక్కువ లేదు. తన పూర్ణ స్వరూపం కనుక పూర్ణంగా ఉన్నవానికి అసంపూర్ణం అనేటటువంటిది తక్కువ ఏమి కనుక. బకెట్లో నీళ్లు నిండుగా ఉంటే కొళాయి కింద పెడితే ఒక్క బొట్టు కూడా లోపలికి పోదు, ఎట్లాగో అట్లా ఉండాలి. తాను బయటని అపేక్షించవలసిన అవసరం లేదు. తర్వాత ఎవరి అంతన వాళ్ళు తెలిసి ఉండాలి, అంటే వాళ్ళ స్థాయి వాళ్ళు తెలిసి ఉండాలి. బ్రాహ్మణులు ఎప్పుడూ కూడా దానం చేత బతకాలి కానీ సంపాదన చేత బతకకూడదు. ఈ రోజున సంపాదనతో తృప్తిపడి బయట నుంచి ఏదో ఆశించకుండా ఉంటారు. అది చాలా చాలా అది మంచిదే. ఏదో దైవం ఒక రూపంలో మనకి ఇచ్చాడు, దాంతో తృప్తి పడదాం. ఇంకా ఏదన్నా ఉంటే ప్రజలకు సేవ చేద్దాం. అది కూడా ఏదన్నా ఉంటే ఆధ్యాత్మికంగానే, వేరే విధంగా కూడా కాదు, అది కూడా మంచిదే.
అయినా దానిది కూడా సత్వగుణంగానే సృష్టి చూపిస్తుంది. ఎందుకంటే బ్రాహ్మణుడు ఎట్లా ఉండాలి, తాను ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా ఉద్యోగం త్యజించి తాను కేవలము తన శాస్త్రము, శాస్త్ర పరిచయము, తన తపస్సు దానితో బతుకుతూ ఉంటే దానికి తగినట్టుగా ఎవరు ఎటువంటి ఉపాదానం ఇస్తారు. దానిందు బతికి అది ఒకప్పుడు విరివిగా వస్తే దానితో ఇంకా శిష్యులు పెంచి వాళ్ళు విరివిగా ఇస్తున్నారు దానం అంటే మనం గుర్తించవలసింది ఏమిటంటే తనతో కాకుండా తన ప్రచారము తన తెలివి తన జ్ఞానాన్ని ఇంకా తరతరాలుగా అందించాలని వాళ్ళు ఆశిస్తున్నారని గుర్తించి దాన్ని స్పష్టంగా దానికోసమే వాడటం, ఇది ఈ విధంగా జరుగుతుంది ఆశ్రమ విషయాలన్నీ కూడా. అట్లా బ్రాహ్మణుడు కూడా చేయొచ్చు. వెనక రోజుల్లో బ్రాహ్మణుడు ఏం చేసేవాళ్ళు, వాళ్ళకంటూ ఏదో ఆస్తి ఉంటే మాకు తెలిసి 100 ఎకరాల పొలం కూడా అమ్మేసుకొని శిష్యుల్ని ఇంట్లో పెట్టుకొని పోషించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఏమో ఆశించేవాళ్ళు కాదు, శిష్యుల దగ్గర నుంచి ఏమో ఆశించేవాళ్ళు కాదు. ఎవరన్నా ఇస్తారా లేదా అనేటటువంటి దానం ఎట్లా వస్తుంది అనేది. సరే, ఏమైనా సరే చిత్తము ఒకవైపు కట్టుబడి, ఒకవేళ సంపాదన ఉంటే తన సంపాదన ఏంది తృప్తిపడి ఇంకేమీ కష్టించకుండా బయట సంసారిగా ఎప్పుడు ఉన్నాడో ఆ విధంగానే చేయాలి. ఇట్లా చేసుకుంటూ తన దేహం మీద ఎటువంటి బాహ్య స్పర్శ రాకూడదు. అంటే బయట నుంచి అనుకరించి తన దేహం ముందు గొప్పతనాన్ని చెప్పుకోవటం అన్నంత పరమనీచమైనటువంటిది ఈ భోగ దృష్టి కానీ ఈ ఫ్యాషన్ అని. ఎందుకంటే ఈ ఫ్యాషన్ బయట విషయాల్లో బయట వాటి మీద వేరే ఉంటుంది, కానీ తన దేహం మీద రాకూడదు, తన వాక్కు మీద రాకూడదు. తన వాక్ ఎప్పుడూ కూడా బయటని ఆశించినట్టుగా మాట మాత్రం కూడా రాకూడదు. ఈ మాట మాత్రం రాకూడదని పదానికి అర్థం ఏమిటంటే లోపల ఉంటే మాటకు వచ్చేస్తుంది, దొల్లుకొని వచ్చేస్తుంది. దొర్లి బయటకు వచ్చేసిందంటే లోపల ఘనంగా ఉందని అర్థం. లోపల ఘనంగా లేకపోతే దాక్కుని ఉంటుంది, దాచిపెట్టుకుంటాడు, గబుక్కని బయటికి రాడు. ఈ బయటికి రాకుండా ఉండటం, లోపల ఉండటం అనేటటువంటిదే తప్పు అని కర్మయోగంలో స్వామి చెప్తున్నారు. అటువంటిది బయట దాకా వచ్చేసిందంటే ఆ మాటల తీరు, ఇంకా ఆ మాటల తీరుని ఇతరులకు అందించి వాళ్ళకి దానం చేయటం కాదు, వాళ్ళ నెత్తి మీద రుద్ది వాళ్ళ చేత అట్లాగే ఆచరింపచేయాలి అన్నీ అట్లా చెప్పడం అనేటటువంటిది ఎంత నీచంగా ఉంటుందో చెప్పలేము. మాంసం మానేశారు, రక్తులు తక్కువైంది చూడు, మాంసం తింటే సరిపోతుంది, మనసులో పెట్టుకోవాలన్నట్టు ఒక డాక్టరు ఏవి తెలిసి మాట్లాడాడో ఆ డాక్టరు మనసులో పెట్టుకోవాలి ఏమిటో. అట్లాగే ఒక బ్రాహ్మణుడు చెప్పాడు, కృష్ణుడు రాముడు కూడా మాంసం తిన్నాడని. అంటే ఏమిటో అర్థం కాదు. కృష్ణుడు అంటే రాముడు అంటే ఏమిటో తెలియదు, కానీ తన పేరు ఒక సుబ్బయ్య ఉంటే సుబ్బయ్య మాంసం తిన్నాడు అంటే ఏమర్థం? సుబ్బయ్య తిన్నాడా, దేహం తిన్నదా, జీవుడు తిన్నాడా, ఆ లోపల ఆత్మస్వరూపం తిన్నదా? దేహమే తిన్నప్పటికీ కూడా ఆత్మస్వరూపం తినదు. అంత విలక్షణంగా లోపల తనలో ఉన్నటువంటి స్వరూపాన్ని గుర్తించడం చేతకాక కర్మ అంటే ఏమిటో, క్రియ అంటే ఏమిటో, చేష్ట అంటే ఏమిటో, ప్రవర్తన అంటే ఏమిటో ఈ పదవులకు అర్థం తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, ఇది లోకంలో ఎక్కడ ముట్టుకున్నా కూడా సరిగా అర్థం చేసుకోవటం చేతకాక 2 పడవల మీద కాళ్ళు పెట్టాం, బయట ఒక కాలు, కింద లోపల ఒక కాలు. తాను గొప్పవాడు కావాలి, ఇది లోపల కాదు. ఈ గొప్పతనాన్ని బయట వాటితో కావాలి, అది అవసరం కాదు. బయట ప్రవర్తనలో తాను గొప్పవాడు కావాలంటాడు, బయట నుంచి వచ్చిన దానివల్ల తాను గొప్పవాడు కావాలంటాడు. అది ఎట్లా ఉంటాడు? ఒక చిన్న ప్రశ్న, ఒక చిన్న విశేషం. చెయ్యి కదులుతోంది, ఎట్లా కదులుతోంది? దాని చైతన్యమేమి? మనిషి నడుస్తున్నాడు, ఎట్లా నడుస్తున్నాడు? దాని చైతన్యమేమి? చైతన్యం తన దగ్గర ఎక్కడ ఉంది? మనస్సు అన్నాడు, గౌకర మనస్సు అన్నాడు. అంటే ఏమి తెలియదు, అంటే ఏమో తెలియదు. ఆ మనస్సు తనని ఎట్లా కదిలిస్తోందో తెలియదు.
ఈ 2 ప్రశ్నల్లో దాగి ఉన్నది వేదాంత రహస్యం అంతా కూడా. మనస్సో ఆత్మో ఉనికియో సచ్చిదానందమో ఏదైనా సరే లోపల అది ఒక చైతన్యంగా ఉంటే అది నిన్ను ఎట్లా కదిలించింది? ఆ చైతన్యం చెయ్యిని ఎందుకు కదిలించింది? దేహాన్ని ఎందుకు కదిలించింది? ఆ కదిలించడం వెనక ఉన్న తాత్పర్యమేమి? బృహదారణ్యకోపనిషత్తులో తేన కిం జయతి అని అడిగారు. ఆ చేసిన చైతన్యం వల్ల ఏం జయిస్తున్నావు? చేతిని కదిలించాడు. లోపల చైతన్యమే చేతిని కదిలించింది. కిం జయతి అని ప్రశ్న వేసుకుంటుంది వెంటనే. చంద్రుని చూచాడు. కిం జయతి, ఏం జయించావు? అగ్నిని చూచావు, ఏం జయించావు? అగ్నిలో దూకావు, ఏం జయించావు? నీళ్ళలో మునిగావు, ఏం జయించావు? నీళ్ళలో మునిగిన వాడు తేలాడు, ఏం జయించావు? ఏం జయించానంటే బతిగా. ఏం బతికిన వాడు రేపు చావద్దు. ఈ బతికాలనే పదానికి అబద్ధం వస్తుంది. అక్కడ ఉన్నది తను తాను తెలియదు. బయట ఏమాత్రం స్పర్శ కలిగినప్పుడు కూడా ఏం జయించాను నేను, తనకి ఏం దక్కింది అన్న ప్రశ్న వేసుకుంటే బయటది ఏమి దక్కలే. మరి ఏం దక్కింది? ఇప్పుడు తాను గొప్పవాడు కావాలనుకుంటున్నాడు. ఎట్లా? బయట దాన్ని ఏం కోసుకుని తాను గొప్పవాడు కావాలనుకుంటున్నాడో, అది ఏం కోసుకున్నాడో, అది ఎట్లా ఉందో, దానివల్ల తాను గొప్పవాడు ఎట్లా అయినాడో ఏమాత్రం ఆలోచించకుండా గుడ్డెద్దు చెలో పడ్డట్టుగా బతికితే, లేదు బతకడం కాదు, తిరగాడితే, గుడ్డెద్దు చెలో పడ్డట్టుగా తిరగాడితే అది బతుకు అవుతుందా? బతుకే కాదు బ్రతుకు ఎట్లా అవుతుంది? బ్రతుకే కాదు జీవితం ఎట్లా అవుతుంది? మరి అట్లా జీవితము అనుకుంటూ బతికేవాడు నేను ఎట్లా చూస్తాడు? అట్లా మనస్సు ఉన్నదనుకున్నవాడు ఆ మనస్సు బయటనే అట్లా ప్రయోగించుకుంటుంటే, ఇప్పుడు మనస్సు మాత్రం ఏం గీరుకుంటోంది? అక్కడి నుంచి ఏం గీరుకుంటుంది? బయటనే ఉన్నది అన్నటువంటి తప్పుడు భ్రాంతినే గీరుకుంటుంది మనస్సు. ఆ మనస్సు అంటే ఏమర్థం? లోకంలో బాగా తెలుస్తుంటే ఒక తప్పు చేస్తాడు, దిద్దుకుంటాడు, తప్పు చేస్తాడు, దిద్దుకుంటాడు, తనే గుర్తించి దిద్దుకుంటాడు. ఇవి మనకు దాగి లేవు, కనిపిస్తుంటే వాళ్ళు మంచివాడు అని ఒక మాట అన్నాం, కానీ ఆ మంచిని కూడా పూసుకోవచ్చుగా. ఒక తప్పును గుర్తించి సవరించుకోవటం అనేటువంటి దాని వెనక ఎంత ఉందో అది ఏదన్నా ఒక్క ప్రయోగంలోనే తను చేసుకోవడం అనే మాట. వాడిని పొగుడతాడే కానీ తను చేయాలన్నమాట అర్థం కాదు. ఇది ఇంత మాత్రమన్నా కనీసం గుర్తిస్తే ఇది ఎన్ని కోట్ల జన్మలకో అద్భుతాలకో తను తాను తెలియటానికి. ఇదే రానికుండా చేస్తే తాను పల్లెటూళ్ళల్లో ఎంతో ఫ్యాషన్గా తిరగటం అన్నటువంటిది, ఆడవాళ్ళు మగవాళ్ళు తిరగటం చూస్తూ ఉంటే ఎట్లా ఉంటుందంటే ఎట్లా బాగుపడాలి? మేము పట్టణాల నుంచి వచ్చామండి, మహానగరం నుంచి వచ్చాము కనుక మేము ఇట్లా ఉంటామని అన్నప్పటికీ వాళ్ళు అని చూస్తారు. ఇది కూడా చాలా దోషం. బ్రాహ్మణం ఎందుకు పాడైపోయిందంటే బ్రాహ్మణులు తమ బ్రాహ్మణం తెలియనందువల్ల అవతల వాళ్ళు లోకంలో బాగా డబ్బు సంపాదించి అక్కడ తెలివి ప్రయోగం చేసి తెలివిగా బతుకుతున్నారు, తెలివిగా సంపాదిస్తున్నారు అన్న దాని మీద ఆకర్షింపబడ్డారు కనుక బ్రాహ్మణం చెడిపోయింది. అంతే. బ్రాహ్మణం అంటే బ్రాహ్మణ ఎదుగుట చెడిపోయింది. బ్రాహ్మణుడు చెడ్డాడంటే ఎదుగుట చెడింది అని అర్థం. ఆధ్యాత్మికంగా ఎదుగుట చెడింది అన్నమాట. అంతే. అందరూ అట్లాగే, పండితులు కూడా అట్లాగే చెడ్డారు. పాండిత్యం అంటే భాషా పాండిత్యమే కానీ దాని వెనక భావం ఉందని అర్థం కాదు. అంత దాకా ఎందుకు? తను కదులుతున్నాడంటే ఎట్లా కదులుతున్నాడు, అసలు ఎట్లా కదులుతున్నాను నేను, ఎవరు కదిలిస్తున్నాడు నన్ను, ఆ లోపల చైతన్యం ఏమి? ఇక్కడే ఆగు, పరిగెత్తద్దు. నేను కదులుతున్నాను అంటే ఎట్లా కదులుతున్నా అది తెలిస్తే అప్పుడు ఈ కదలిక రజోగుణంగా వెళ్ళి ఫ్యాషన్లోకి పరిగెత్తుంది, ఇంకో దానికి పరిగెత్తుంది, ఏం చేస్తుందో అప్పుడు తెలుస్తుంది. ఈ ఒక్క చిన్న మాట, తాను కదులుతుంటే ఎట్లా కదులుతున్నాడు, ఒక ఇంద్రియం ప్రవర్తిస్తున్నదంటే ఎట్లా ప్రవర్తిస్తుంది, ఏ చైతన్యం వల్ల కల్పిస్తుంది, దాని యొక్క చైతన్యం ఏమి? అదే కనుక చైతన్యం ఉంటే ఆ చైతన్యంతో నేను బయట ప్రవర్తించి నేను మోసపోతున్నానే, దుఃఖాలు పాలవుతున్నానే, మరి ఆ చైతన్యం యొక్క స్వరూపమేమి?
మరి ఇట్లా ఉండగా ఎవరో పరమేశ్వరుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, నాకు దుఃఖాలు తీసేసి నువ్వు నన్ను రక్షించు అని గావు కేకలు పెట్టి అరిచి అల్లాహు అక్బర్ నవ్వు అరుస్తుంటే ఆయన కబీర్ అన్నాడు, ఆయన కూడా ముస్లిమే. ఆయన అన్నాడు, అరే కిదర్ కహతా హరే అల్లా ఇద్దరు హే, ఎక్కడ అరుస్తున్నావు, అల్లా ఎక్కడ ఉన్నాడు. దైవము సరిగ్గా చూపించకపోయా పండితులు దైవముని సరిగ్గా చూపించలేకపోయా, ఇది ఇట్లా చూపించలేకపోయా. ప్రభువులు ఎట్లా చేయించాలని మంచి ఆదర్శంగా బృహదారణ్యక ఉపనిషత్తులు ఎట్లా ఉంటుందంటే, జనక చక్రవర్తి తన ఆస్థానంలో ఉన్నప్పుడు బ్రాహ్మణులందరూ ఉంటారు. ఆ బ్రాహ్మణులందరినీ పండితులని చక్కగా అనుకుని గౌరవించి వాళ్ళందరికీ తీసుకెళ్ళటానికి ఏం చేస్తాడు, 1000 గోవుల్ని పణంగా పెట్టి దానికి ఇంత బంగారం బాగా తొడిగి, మీలో పండితులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఆ గోవులు తీసుకెళ్ళిపోండి, ఇంకా పండితులు ఉంటే ఇంకా ఇస్తారు, నాకు పాండిత్యం కావాలి, మీరు పాండిత్యం తెలుసుకోండి, మీరు జ్ఞానం సంపాదించండి, జ్ఞానాన్ని అందరికీ చెప్పండి. మీరు జ్ఞానం సంపాదించారా లేదా అంటానికి నా దగ్గర పెట్టుకుని పోషించి రోజు మీ దగ్గర ప్రవచనం వింటారు. ఆయన సభ రోజు ప్రవచనంతో మొదలయ్యేది. అరే ఎంత ఆదర్శం ఇది. ఆ ప్రవచనంలో సరిగా చెప్పకపోతే ఎందుకు చెప్పలేదని శిక్షించేవాడు. మీరు బయటకు పోయి అవస్థపడకూడదు, మీ 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 విధానం సరిగా వెళ్ళాలి. మీరు బ్రాహ్మణుడు అంటే ఏం చేయాలి, మీరు ఇది సాధన చేసి నలుగురికి అందించండి. మీరేమందిస్తారో ముందు నాకు చెప్పండి అని చెబితే, మరి ఒక సభలో అట్లా జరిగితే మేము ఎవరో పండితులం కాదు అని వాళ్ళే నిశ్చయం చేసుకున్నారు. నిశ్చయం చేసుకుంటే ఒకానొక బ్రాహ్మణుడు, ఒక యాజ్ఞవల్కుడు, ఒకనొక బ్రాహ్మణుడు ఆయన ఏం చేశాడు, శిష్యులతో అన్నాడు, ఒరే ఆ గోవుని ఇంటికి తీసుకెళ్ళండి రా అన్నట్టు. అంటే అర్థమేటప్పటికీ, నువ్వు పండితుడని నిశ్చయించేమన్నా, జ్ఞాని అని నిశ్చయించేమన్నా, నేను చేస్తాను, ఇక్కడే ఉన్నాగా, వాడిని తీసుకెళ్ళమని. అంత ధీమా. అప్పుడు ఎదురు ప్రశ్న వేస్తాడు, నువ్వు ఎంత అర్హత గలవాడనుకుంటున్నావు, అటు తీసుకెళ్ళిపోమంటున్నావు, రుజువు చేసి కదా నువ్వు తీసుకెళ్ళవలసింది అని అంటే, నీకెందుకు, నేను ఇక్కడే ఉన్నానుగా అని రావటము. మరి ఆ సభలో చాలామంది ఆయన ప్రశ్నలు వేయటము, ఆయన సమాధానం చెప్పటం. ఆ సమాధానాలు చెప్పినటువంటి పుస్తకం కూడా సరిగా రాదు బయటికి. ఎంత నీచంగా ఉన్నా, ఒక చిన్న ప్రశ్న ప్రతివాడు ఇచ్చింది, ఆ పండితుడైనా సరే, ఒక సామాన్యుడైనా సరే, ఒక పసివాడైనా సరే, పందికొక్కైనా సరే, నేను కదులుతున్నా, ఇట్లా కదులుతున్నా, చిన్న మాట, చైతన్యం ఎరుగదా ఆత్మరూపతనాన్ని విడిచి కదులుతుంటే వెళ్ళిపోతున్నా. కదిలింపులో వెళ్ళిపోతున్నా, పరిగెత్తి లేడికి లేచిందే పరుగులు వెళ్ళిపోతున్నాడు అంతేగాని నేను కదులుతున్నానంటే నేను అటు తెలియాలి. మీసం పెట్టుకునేవాడికి, క్రాపులు కట్టించుకునేవాడికి ఇది తెలుస్తుంది. అసలు ఇట్లా ఆగుదామన్నా ఉంటుందా, బయటదంతా తర్వాత. వస్త్రంతో ఎట్ట కట్టాలో, ఎటు కట్టుకోవాలో ఆ మాత్రం తెలియకపోతే అడుగు. ఈ పని చేశాడు వివేకానందుడు. దుడ్డుకర్ర పట్టుకునేవాడు, చేతిలో పట్టుకుని అందరూ మరి దైవ స్వరూపుడు గాడ్ మెన్ అని అంటుంటే, అందరి దగ్గర పోయి ఆ కర్ర ఇట వేసి, దేవుడు నువ్వు చూచావా? చూచాను. నాకు చూపిస్తావా అంటే, నేను చూచాను కానీ చూపించలేదంటే, అది దేనికి పనికి వస్తావు నువ్వు? ఇట్లా బెదిరించేవాడు. ఆయన ఆ చేతిలో ఆ కర్ర చూసినప్పుడు వాడు భయం వేసి, అప్పుడు రామకృష్ణ పరమహంస ఆయన ఏం చేశాడు, నువ్వు చూసావా అంటే చూశాను. నాకు చూపిస్తావా అంటే, ఇప్పుడు నన్ను చూస్తున్నావు చూసావా, దీనికంటే గొప్పగా చూపిస్తా ఆ మాట అన్నట్టు చూస్తున్నావు, నామరూపంతో చూపిస్తా, గొప్పగా ఎట్లా ఉంటుంది ఆ మాట. ఏది ఆ మాట చెప్పించటానికి ఈ రోజున పసికందు దగ్గర నుంచి ముసలివాడి దాకా అందరూ ఆ మాట చెప్పగలిగినటువంటి విధానం మన శాస్త్రాలు అందిస్తున్నాయి, సృష్టి అందిస్తోంది, లోపల స్వామి ఉండి అందిస్తున్నాడు. వాళ్ళ ప్రయత్నం అంతా కూడా వృధా అయిపోయి
మన ఇష్టం వచ్చినట్టుగా ప్రయత్నిస్తున్నాం. పసిపిల్లలు మా బడిలో మఠంలో బడి పెట్టుకుని చేసుకుంటే ఆ వచ్చిన వాడు జూన్ 5వ తారీఖున ఎప్పుడో వచ్చాడు. ఆగస్టు నెలలో కృష్ణాష్టమి, ఈ లోపల రెండు నెలలు వాడు ఏ విన్నాడో వాళ్ళ పాఠాలు, ఆ పాఠాలతో పాటుగా అధ్యాత్మ విద్య వాళ్ళకి నేర్పించేవాడు. వాడు ఆ రోజున కృష్ణాష్టమి కనుక పిల్లలందరినీ కూడా సభలో కూర్చోబెట్టి, ఇంకా భక్తులందరినీ కూడా కూర్చోబెట్టేసి వాళ్ళకి కాస్త మంచి భావం ఇప్పిద్దామని కూర్చుని ఆ రోజున ఒక ప్రశ్న వేసామని. నువ్వు ఎవరు అని ప్రశ్న వేస్తే అందరూ ఎట్టటో చూస్తున్నారు. ఎన్నాళ్ళ నుంచి విన్నప్పటికీ ఎవరి దగ్గర నుంచి నోటు వచ్చి రాదు. ఒక పిల్లవాడు చదువుతున్నటువంటి పిల్లవాడు వాడు చదివి 6వ తరగతి, వాడు చెప్పాడు నేను తెలివి స్వరూపుణ్ణని. ఆ తర్వాత వాడికి ఎంతవరకు అర్థమైందో వేరే సంగతి. కనీసం విన్నదాని నుంచి ఆ పదమైన తీసుకెళ్ళినాడు, వాడు చెయ్యగలడు. ఇంకా 2వ తరగతి పసివాడి చేత చెప్పించగలం. ఇది మోసం చేస్తోంది ప్రభుత్వము, ప్రజలు, తల్లిదండ్రులు పిల్లల్ని, జనరేషన్స్ని బయటికి రాకుండా, బయట పడిపోకుండా, ఎదగకుండా నిలువునా మోసం చేస్తుంది. ఇంకా పై మాట చెప్తే కంఠం పీసికి అవతల పారేసినట్టు చేస్తుంది. వాళ్ళ బ్రతుకు చావుగా చేసింది. ఇట్స్ నాట్ లైఫ్, దర్ లైఫ్ ఇస్ నాట్ లైఫ్. వాళ్ళ బ్రతుకు జీవితంగా లేదు. ఎట్లా ఉంది? రేపు చావబోతున్నా చస్తానేమో అని భయం. దీనికి తను చిన్న ప్రశ్న వేసుకొని, నేను ఎట్లా కదులుతున్నా, ఇంత మాట, ఒక మాట మాట్లాడుతున్నా, ఎటంటాడు నేనే చేశా. ఒక అమ్మాయిని అడిగితే, బ్రాహ్మణ పిల్లే, పెద్ద పిల్ల చదువుకుంది, ఆ అమ్మాయిని అడిగితే వాలంటరీ మూమెంట్స్, ఇన్వాలంటరీ మూమెంట్స్ ఉంటాయండి, ఇన్వాలంటరీ మూమెంట్స్ ఉంటాయి. అరే ఆ ఇన్వాలంటరీ మూమెంట్స్లో ఎట్లా వచ్చినాయి? తనకు ఇన్వాలంటరీ మూమెంట్స్ అనే మాట ఎట్లా వస్తుంది తన దగ్గర? వాలంటరీ అంటే ఏమిటి? కావాలని చేసింది. ఇన్వాలంటరీ అంటే కావాలనుకుంటే చేసింది. ఆ కావాలనుకుంటే చేసేది ఎవరు? తన దగ్గరే ఉందిగా. తన లోపల ఏముందో ఆ మాత్రం తెలియకుంటే అంటే ఎట్లా? ఉంటే ఎట్లాగంటే లోపల ఎంతో మాంసం ఇవన్నీ ఉంది, ఏం జరుగుతుందో తెలియకుండా మనం బతకట్లే అంట. దేహంలో ఏముందో తెలియకుండా, అనాటమీ తెలియదు, ఫిజియాలజీ తెలియకుండా బతికినట్టుగానే అది బతికితే బతకచ్చు. కానీ ఇది కదిలించేటటువంటిది. దేహం పోయేటప్పుడు ఏం తీసుకుపోతాడు అర్థం కాదు. పోయేటప్పుడు ఏం తీసుకుపోతాడు? చచ్చిపోతాడు అంతే. చచ్చిపోతే ఆత్మ ఏమిటో ఆత్మని ఇంకేం చేస్తాడు? స్వామి అక్కడే విచారణ చేసి అక్కడే వాడిని పరిశుద్ధం చేసేసి వాడిని మోక్షం ఇచ్చేస్తాడు. అంటే ఏం పరిశుద్ధం చేస్తాడు చెప్పు. అది కూడా లెట్ అవర్ థాట్స్ బీ క్లియర్. థాట్ అనేది ఇంగ్లీష్ పదం, ఆలోచన అనేది సంస్కృత పదం. ఆత్మతో లోచతే ఇది ఆలోచనం. స్మృతిలో చూడు, తనకు లోపల స్మృతిగా తెలుస్తుంది ఉన్నా అని. ఆ స్మృతిలో దర్శనం చేయి. అసలు లోపల స్మృతి మనస్సు పదమే అర్థం కావద్దు, స్మృతి ఇంకేం అర్థం అవుతుంది? ఉన్నానంటే ఏమిటో ఉండగట్లేగానే ఉంది. బతికానంటే ఏదో చావో బతుకో తెలియకుండా అది బతికా కాసేపటికి ఏదో బతుకు జీవుడా అన్నట్టుగా. రే ఎన్ని మాటలతో మూటలు కట్టి మనుషులకి నెత్తి మీద రుద్ది ఇట్లాగే బతకండి అందరూ అని తల్లిదండ్రుల సంస్కారంగా వస్తున్నటువంటి పరంపర వస్తుంది. కానీ మనకు వంశపరంగా వస్తున్నట్టు లేదు. ఈ రోజున 2 చోట్ల మీద దెబ్బతిన్నాం. ఒకటి ఏమిటంటే, ప్రభుత్వము డిగ్రీ పిల్లలకి ఒక సబ్జెక్ట్ పెట్టింది, ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ అని. అంటే భారతీయ సంస్కారము, దాని యొక్క పరంపర ఎట్లా ఉంటుంది. తాజ్మహల్, కుతుబ్ మినారు ఇవి చూపించేటప్పుడే సరిపోయింది వాళ్ళ ఇండియన్ హెరిటేజ్.
ఒక కాలేజీ కరెస్పాండెంట్ బాధపడి ఇక్కడ మఠానికి వచ్చి ఇట్లా అంటున్నారు, వారికి సరైన సమాధానం చెప్పేట్టుగా ఒక పుస్తకం రాసి ఇవ్వండి అంటే, మరి మాకు కూడా అదే కావాలి కనుక కొంత ప్రయత్నం చేసి చక్కగా పుస్తకం వేసిస్తే, ఆ పుస్తకాన్ని వాళ్ళు చెప్పాలంటే ఎట్లా ఉంటుంది, దానిలో వేదాంతం ఏం లేదు. రాముడు చెప్పలే, కృష్ణుడు చెప్పలే, నారాయణుడు చెప్పలే, విష్ణువు చెప్పలే, తన గురించి చెప్పాలి. తన గురించి తెలియకుండా నారాయణుడు తెలుస్తాడు, శివుడు తెలుస్తాడు, విష్ణుడు తెలుస్తాడు, కృష్ణుడు తెలుస్తాడు, రాముడు తెలుస్తాడు, అల్లా తెలుస్తాడు, జీసస్ ఎడ్డుస్తాడు, తనే తెలియదు, తెలిసే స్వరూపమే లేదు, చెయ్యలేదు, చేతులు ఏం పడతావు? ఏమవుతుందా? చెయ్యలేదే, నీ చేతులు ఏం పెడతావు? నువ్వెవరో తెలుసుకోకుండా, నీ అంతరం తెలియకుండా, నీ కెపాసిటీ తెలియకుండా, నీ కెపాసిటీ ఎంత తెలిసినా ఈ బ్రహ్మాండం కంటే చాలా గొప్పది, ఘనపరిమాణం. ఇంత బ్రహ్మాండం కంటే నువ్వు గొప్ప స్వరూపం. ఆ మాటలోనైనా కనీసం ఆకర్షించి లెట్ us గో ఫర్ బెనిఫిట్ ఆఫ్ డౌట్. బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఒక సంశయం కలిగి సంశయంలో ఏమన్నా తెలుస్తుందో పోదామని అంతైనా ప్రయత్నం చేసేటటువంటి యోగ్యత లేకుండా క్రాపు మీసవు ఫ్యాషన్లు అంటే మనుషుల్ని ఏమని అంచనా వేయాలి? మనుషుల్ని ఏమని అంచనా వేయాలి? మనిషి దగ్గర మనిషి అంటానికి కానీ, ఉన్నాడంటానికి కానీ, జీవితం అంటానికి కానీ, కదులుతున్నాడంటానికి కానీ ఏమని అంచనా వేయాలి అసలు అని మనకు హిందూ ధర్మం ఇది బయటికి రాదు, ఈ విచారణ బయటికి రాదు. ఏదో 4 వైరాగ్యాలు అటువంటి మాటలు చెప్తారు, పై మాటలు చెప్తారు తప్ప కాదు. గట్టిగా ఆశ్రమాల్లో కూడా గట్టిగా చెప్తే రాకుండా పోతారండి, అందుకని చెప్పాము అంటారు. పోనీ సరే, మీలో క్లోజ్గా అంటే ఆంతరంగికంగా ఉండే వాళ్ళకైనా సరిగ్గా చెప్పి గుర్తించవలసిన విషయం ఏమిటంటే, నిజాన్ని దాచడం అన్నంత దోషం లేదు. వాళ్ళకి వాళ్ళ స్థితిగతులకి తగినట్టుగా ఆ స్థితిగతులలోనే వాళ్ళకి ఎట్లా అందించాలో ఆ అందించే విధానాన్ని తాను తపస్సుతో బయటికి తీస్తే అప్పుడు సమాజం బాగుపడుతుంది, అప్పుడు తాను బాగుపడతాడు. స్వయం తీర్త్వా పరాంతారయతి. వాడు ఒకటి అట్లా ఉండగా లోకంలో ఏమంటాడంటే, లోకలు ఈ భారతదేశంలో ఒకడు బిచ్చం ఎత్తుకుంటున్నాడంటే నాకు సిగ్గుగా ఉందని రాజకీయ నాయకులు ఉన్నారు. ఈ రోజులో ఒకడు మీసం పెట్టుకుని తిరుగుతున్నాడంటే, మీసం పెట్టుకుని దాని ఎంత సుఖం అని అనుకుంటున్నాడంటే, ఒక ఫ్యాషన్ పెట్టి సుఖం అంటున్నాడంటే, ఈ మీతో మాట్లాడుతున్నదే ఇది సిగ్గుతో తలకాయ వంచుకుని ముడ్డిలో పెట్టుకోవాలంతే. అంత తప్పు మాది, అంత అపరాధం చేయలేకపోతున్నాం. ఏం చేయాలి ఎట్లా చేయాలి అర్థం కాదు. ఎందుకు అంటున్నామంటే, ఎంత అపరాధమో, ఇక్కడ ఎంత వణికిపోతున్నామో, సృష్టి అంత వణికిపోతుంది, స్వామి అంత వణికిపోతున్నాడు. తేషామేవ అనుకంప. అనుకంప అంటే కపి చలనే రాదు, చలించిపోతున్నది. చలించడానికి, తప్పించడానికి ఎంత ప్రయత్నం చేస్తుందో నాకు కనిపిస్తుంది. అమ్మ ఎంత కష్టపడుతుందో ఆగిన ఒక పిల్లవాడికి తెలుస్తుంది, అంతేగాని డజన్ మంది పిల్లలు ఉన్న వాళ్ళకి అర్థం కాదు. అందరు ఇంకా అమ్మను ఆడించేసేవాళ్ళే. అట్లా ఉంటుంది. అంత నీచం అది. ఇది ఈ క్రాపులు, ఈ ఫ్యాషన్ అనేది ఏ రూపంలో అయినా సరే, ఫ్యాషన్ అనేది ఏ రూపంలో అయినా సరే ఎంత నీచమైందంటే ఆ నీచత్వం చెప్పడానికి పదం లేదు. ఇదిగో చూపించి, ఇదిగో ఈ మీసం నీచం అని బయట రూపంతో చూపిస్తే మీసం ఏం నీచం అని అంటాడు. అది చూపిస్తే అరే దాని వెనక మీసం అంటే మీసం ఇది కాదు చూపించేది, ఇది నువ్వు పెట్టుకున్నటువంటి ఏ ప్రవృత్తి ఉన్నదో అది మీసం. దమ్ములుంటే లోపల కనుక మీసం ఉంటే, దమ్ము ఉంటే ఇది తీసేసి ఏం చేయాలో ఆచరించు. ఎందుకు చెప్పుకుంటున్నామంటే, విషయం మాటలతో దాటేసేది కాదు. మనకు తెలియకుండా ఏం తిరుగుతుందో తెలిసిన సృష్టి ఎంత తటపటాయిస్తున్నదో,
ఎంత వణికిపోతున్నదో మనకు బయట తెలుస్తుంది. స్వామి ఎట్ట వణికిపోతున్నాడో బయట తెలుస్తుంది. అవునా? మరి మా పోటీ ఈ గ్రహింపు కదా, వీళ్ళు ఎంత వణికిపోతున్నారో, ఎట్లా చేయాలని ఎట్లా వణికిపోతున్నారు. వణికిపోతున్నటువంటిది చాలా తక్కువ. దాని చేత దహింపబడేటటువంటి మీ చిత్తమే చాలా చాలా ఎక్కువ. అంత దహింపబడుతున్నప్పుడు కూడా ఆ దహింపటం అనే మాట పదమైతే వాడాం, కానీ మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఈ దేహాన్ని తీసుకెళ్ళి నిజంగా అగ్నిలో నిలబెడితే దహింపబడటం తెలుస్తుంది కానీ ఈ దేహాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో ముంచేస్తే నీళ్ళలో మునిగిపోయినాడు, చచ్చిపోయినాడని తెలుస్తుంది. కానీ ఇప్పుడు తన్ని ఒక్క చిన్న తలంపులో కూడా తన్ని బతకనీయటం లేదు. అంత కంపింపచేస్తుంది. ఆ కంపింపుడు తెలిస్తే కానీ, ఆ కంపింప చేయటం, కంపించుట అనేది మనకు తెలిస్తే కానీ ముందుకెళ్ళలేమంటే అది ఎట్లా? అవకాశములు లేవా? పూర్ణమైనటువంటి అవకాశం ఉంది. ఈ రోజున ఇప్పుడు ఈ క్షణాన పసిపిల్లలతో సహా మార్చేయచ్చు. మనం పెట్టుకున్నట్టు ఇట్లా ఉంది. ఇప్పుడు ప్రజాప్రభుత్వం. ప్రజా అంటే ఇప్పుడు ఏమిటండి? స్వేచ్ఛా ప్రవృత్తి. ప్రజాప్రభుత్వం అని పేరు పెట్టుకుని, డెమోక్రసీ అని పేరు పెట్టుకొని దాన్ని మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా చేసుకుంటున్నాం. ప్రజాప్రభుత్వం అంటే స్వేచ్ఛా ప్రభుత్వం. స్వేచ్ఛా ప్రవృత్తిలో తనకు తన స్వరూపం అందదు. తనట డిజైన్ చేయబడలేదు. తనకు గడులు ఉన్నాయి. ఈ మాట ఎట్లా ఉంటుంది? స్వేచ్ఛా ప్రభుత్వంలో నీ ఇష్టం వచ్చినట్టుగా అన్నం తిని దేహం బతుకుతుందేమో చూడండి. నీ ఇష్టం వచ్చినట్టుగా మరి ఇష్టమేగా. మరి ఆఫీస్ స్కూల్కి పోవాలంటే అది ఇదే ఎందుకు వేసుకెళ్ళాలి? వాళ్ళు ఏదో ఏముంటుంది, దాన్ని ఏమంటారు దాన్ని, యూనిఫామ్. అదే ఎందుకు వేసుకెళ్ళాలి? స్కూల్కి వెళ్ళడానికి యూనిఫామ్ వేసుకెళ్ళాలి. మిలిటరీ వాళ్ళకి యూనిఫామ్ ఉంది, పోలీస్ వాళ్ళకి ఉంది. ఎందుకు? వాళ్ళ భద్రత చేసేవాళ్ళు కనుక. వాళ్ళని పాడు చేస్తుంది. మరి ఆలయాలు పోయేటప్పుడు యూనిఫారం ఉండద్దు. తను దర్శించుకోవడానికి యూనిఫారం ఉండద్దు. యూనిఫారం అంటే సింగిల్ ఫార్మ్. దిస్ ఈజ్ యూనివర్స్, సింగిల్ వర్షన్. స్వేచ్ఛా ప్రవృత్తి కాదు. డెమోక్రసీ స్వేచ్ఛా ప్రభుత్వం. దీనికి ప్రవృత్తికి స్వేచ్ఛ కాదు. డెమోక్రసీ అంటే అందరూ కూడా ఒకే నిజమైన భావంలో ఉండి, ఒకే భావంలో అందరూ యూనివర్స్కి అంటే సృష్టికి సమ్మతంగా ఉండటం అనేటటువంటిది ఒక విషయం. అర్థమైందండి? ఈ రోజున నిజంగా కావాలంటే చెప్పి అందించలేకపోతున్నాం. ఇంత మంచి విషయం లోపల ఉంది. సృష్టిలో ఉన్నది దైవం చేస్తున్నాడు, శాస్త్రంలో ఉన్నది విచారణ అందుతుంది, పసివాడికి అర్థమవుతుంది. పసివాడిని కంఠం పిసికి చంపేస్తున్నది ప్రభుత్వము. అంత స్పష్టంగా ఉంది. చూడండి, ఆ రెండు మాటలు ఎంత ఉన్నాయి చూడండి. అంత స్పష్టంగా ఈరోజు చెప్పగలుగుతున్నామంటే ఏదయ్యా ఒక్క మాట చెప్పనీయండి. ఈ మాట మీద ఎవడన్నా కనీసం ప్రధానమంత్రి ఉత్తరం రాస్తే ఆయన చేరుతుందో లేదో నమ్మకం లేదు. ఎట్లా? ఆయన ఎంత చేయగలడు? చేయగలడు. ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా నిజాన్ని అందించడం ఒక పాలకుడికి వీలవుతుంది. లాలించాలి. ఎంత మకురుతనమైనా సరే పసివాడికి అన్నం పెట్టడం అనేటువంటిది, గుజ్జు చేసి అన్నం పెట్టడం అనేటువంటి తల్లికి ఎట్లా చేతన అవుతుందో అట్లా చేతన. ఎవరిని కొట్టక్కర్లేదు, ఎవరిని తిట్టక్కర్లేదు, ఎవరిని ఏమీ దండించక్కర్లేదు. వాళ్ళని పరిణతి చేయాలి. ఇంతే అర్థం. అది ఎట్లా తెలియాలి? ఒకటే ఉపాయం చెప్పింది భగవద్గీత. భాస్వతాజ్ఞానదీపేన అజ్ఞానజం తమః నాశయామి.
వాళ్ళలో జ్ఞానదీపం వెలిగించి వాళ్ళలో ఉన్న అజ్ఞానం తీసేయాలి. వాళ్ళని కొట్టి తిట్టి చంపి కాదు, కానే కాదు, కొట్టి తిట్టి చంపి దండించి కానే కాదు. జ్ఞానదీపం భాస్వత జ్ఞానదీపం వెలిగించాలి. ఆ జ్ఞానదీపం వెలిగించడానికి సిద్ధంగా ఉంది. అందులో ఈ రోజున వెనకటి ఒక 20 సంవత్సరాల వెనక కూడా లేదు. ఈ రోజున మీడియా చాలా బాగా, ఒక్క మనిషి ఒక చోట కూర్చొని మొత్తం ప్రపంచానికి అందించగలడు. ఆ ఛానల్ అని వాళ్ళు ఇది కావాలి అనుకుంటే చాలు. ఈ రోజున దుష్టంగా శృంగారం రాసేటటువంటి కవుల్ని పిలిపించి వాళ్ళని వేదాంతం రాయమంటే స్పష్టంగా రాస్తారు. వాళ్ళ స్వేచ్ఛని అరికట్టచ్చు. సరే అని కూర్చుంటే చాలు, కూర్చోబెడితే చాలు. కూర్చోబెట్టకపోతే ఎట్లా కూర్చోబెట్టాలో తెలియాలి. అప్పుడు ప్రభువు అవుతాడు, అప్పుడు రాజు అవుతాడు. జనక చక్రవర్తి చేసిందని. ఒక జనకుని ఆధారంగా, జనకుడు ఆయన పేరు కాదని, జనకుడు ఆయన పేరు జనకుడే కానీ ఆయనకి పిల్లలు ఎవరు లేరు. సీతను సేద్యంలో దొరికితే పెంచుకున్నాడు అంతే. జనకుడు కాదు, అంటే పిల్లల్ని పుట్టించినటువంటి జనకుడు కాదు. జనయతి ఆధ్యాత్మిక భావా, ఆధ్యాత్మిక భావములను కల్పించేవాడు. తన ప్రవర్తనలో తాను దర్శనం చేసుకుంటూ తన ప్రవర్తనలో అందరికీ ఇదే కలిగించాడు. అందరికీ ఇదే చేశాడు. ఒక రాముడు, నృపవు జనక రాఘవవు వాడు జ్ఞానులు ఉన్నారు. అది కావాలి. రామాలయం కోసం కోట్లు ఖర్చు పెట్టి ఇంకోటి ఏదో చేస్తున్నారు. కాదంటే ఎట్లా? అసలుది రాని అక్కడే అయిపోతే ఎట్లా? అసలు ఇంకో చోట ఉన్నది ఒకటి సరిగా ఉన్నది, అక్కడ మనం వినాలి అన్నటువంటిది రాదు. అన్నిటితో పాటుగా శ్రీకృష్ణానంద మఠం వచ్చినప్పటికి కూడా అవేవో వింటారు కానీ ఇవేం వినేవాళ్ళు ఎవరు లేరు. అబ్బా ఆయన జ్ఞానం చెప్తాడండి, మనకు అర్థం కాదులే అని చెప్పి ఆయన ఏం చేయాలి పాము? దానికోసం మనం మళ్ళీ అర్థం చేసుకోవాలనేటువంటిది కాదు, ఆయన పక్కన నెట్టేస్తే సరిపోదు. ఏం జ్ఞానం చెప్తాడు? ఏమి జ్ఞానం అంటే? జ్ఞానం అంటేనే బయటది ఏం కాదు. జ్ఞానం అంటే బయట దాని గురించి ఒక్క పూచిక పళ్ళ గురించి కూడా కాదు. జ్ఞానం అంటేనే తన గురించి అని అర్థం. ఇది కూడా తెలియాలి. జ్ఞానము విజ్ఞానము కూడా తన గురించే, తన గురించి తన ప్రవర్తన గురించి. ఇంతే. ఆ గడి దాటకుండా, ఆ పరిధి దాటకుండా జ్ఞానం. మనకేం కావాలి? పూచిక పుల్ల కాదు కదా, అంగారకుడి దగ్గర వెళ్ళేదాకా కూడా అన్నీ కావాలి. అది జ్ఞానం అంటే. అది అర్థమవుతుందంటే ఈ బుర్రలు ఏం బుర్రలు, ఏమర్థమవుతుంది? ఏమర్థం కాదు. ఊరికే మాటలు చెప్పుకోవడానికి, ఆచమ్మ కూచమ్మ కబుర్లు చెప్పుకోవడానికి. అవునా? కనుక ఫ్యాషన్ అన్నటువంటి విషయం ముందు క్లోజ్ సర్కిల్లో తను తాను శుద్ధి చేసుకోవడానికి తనకు చాలా ఆంతరంగా దగ్గరగా ఉన్నది తన దేహం. ఆ దేహమునందు లేనిపోయిన చెత్తంతా వేయదు. అర్థమవుతుందా? చెత్తంతా, మన చెత్తంతా 4 పదములు చూపించింది ఉత్తర గీత. ఆహార, నిద్ర, భయం, మైథునం. ఈ 4 తన దగ్గర ఉన్నవి. దీని మీద ఫ్యాషన్లు పెట్టుకుని అవతల పెట్టుకొని ఏదో మేకపోతు గాంభీర్యం ఒకటి, ఫ్యాషన్లు ఒకటి. దానివల్ల ఏదో గొప్పగా చేసుకుంటే వీడు గొప్పవాడైపోయినాడు. ఒక ఎమ్మెల్యే మినిస్టర్ అయితే ఓయబ్బో ఆ ఊరంతా ఎంత గోల 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 గోల. ప్రతి చిన్న దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏమన్నా అర్థం ఉందా? దానివల్ల ఏమొస్తుంది? కిం జయతి కిం నా జయతి. అవునా? అందువల్ల ఈ పూట ఏం చెప్పుకుంటున్నాం? ఫ్యాషన్ దగ్గరికి పోవద్దు, ఆ బుద్ధే పోవద్దు.
ఆ బుద్ధి ఎంత నీచమైన బుద్ధి అంటే సంస్కృతంలో పదం కృపణ అని. కృపణ అంటే నీచాతి నీచం. ఓమా ఏతదక్షరం గార్గి అవిదిత్వా అస్మాల్లోకాత్ ప్రైతి సహ కృపణ. తను తాను తెలియకుండా ఇది విడిచినటువంటి వాడు గార్గి అని ఎవరు అంటున్నారు? యాజ్ఞవల్కులు వారు అంటున్నారు. వాడు కృపణుడు. విదిత్వాస్మాల్లోకాత్ ప్రైతి సహ బ్రాహ్మణ. తెలిసేవాడు పోతాడు, వాడు బ్రాహ్మణుడు, వాడు ఎదిగినవాడు. అవునా? వాళ్ళ వాళ్ళ స్థాయిలో చెప్పడానికి, పరిమితంగా చెప్పడానికి ప్రయత్నం చేశారు కనుకనే ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి, కానీ విఫలమైంది. అట్లా కాదు, ఏమో చెప్పద్దు, చెప్పిన దాన్ని కూడా నిజంగా చెప్పి నువ్వెవరో తెలుసుకో. సూటిగా ఈ ప్రశ్న, నువ్వెవరో తెలుసుకో. ఈ నీవెవరో తెలుసుకో అన్న పదం చెప్పి అది హెడ్డింగ్ అని పెట్టి అప్పుడు ఒక్కొక్కటి చెయ్యి. కదిలేవాడు, కదులుతున్నా, నేనే కదులుతుందా? కదిలించే రూపం అది ఎవరో చూపించు. నేనెవరు? కదిలించేవాడని నేనా, కదిలేవాడని నేనా? ఇక్కడి నుంచి నేనెవరు అని హెడ్డింగ్ పెట్టుకోకుండా రాముడు, కృష్ణుడు, శివుడు, నారాయణుడు, అల్లా, ఇంకా జీసస్, ఇంకో దేవత, కోటాను కోట్ల దేవతలు ఎంతమంది పిలుచుకొచ్చినప్పుడు కూడా ఆ దేవతల్లో ఎవ్వరూ నేను రక్షించరు, గ్యారంటీగా రక్షించాడు. వాళ్ళంతా కూడా అనాత్మ స్వరూపాలు. రాముడు రక్షిస్తాడంటే లోపల దర్శనం చేసినటువంటి రాముడు. ఇప్పుడు ఎంతమందిని చెప్పాము? దర్శనం చేసినటువంటి క్రీస్తు రక్షిస్తాడు, దర్శనం చేసినటువంటి అల్లా రక్షిస్తాడు, దర్శనం చేసినటువంటి శివుడు రక్షిస్తాడు, దర్శనం చేసినటువంటి వాళ్ళెందుకు? నన్ను నేను దర్శనం చేసుకుంటాను, నన్ను నేను రక్షించుకుంటా. ఎందుకు? ఆ దర్శన స్వరూపమే వాళ్ళందరూ కూడా. తన స్వరూపం తన దగ్గర తెలియటం చేత కాకపోతే శాస్త్రము బయట రూపంగా చూపించింది. బయట రూపంగా చూపిస్తే బయట వదిలిపెట్టేసి నూరా అంటే ఎట్లా వస్తాడు? నేను నీ దగ్గరే ఉన్నా. బయట అక్కడ గోడ ఉందంటే గోడని చూస్తడం అంటే చూపు నాది. ఇప్పుడు గోడ ఎక్కడుంది? చూపులో ఉందా? అక్కడ ఉన్నదేమో బయట గోడ, నా దగ్గర చూపులో ఉన్నది వేరు. అట్లాగే దైవం బయట ఉన్నాడంటే బయటమా చూపులో ఉన్నాడా? చూపు దర్శనం కోసం పోతున్నా అన్నాడు, దృశ్యమే చూసి వస్తాడు. దృశ్యం చూసి వచ్చినప్పుడు దృశ్యమైనా ఏం చెప్తుందో అది కూడా తెలుసుకోవడం చేత కాదు. ఏం చలనం కలుగుతుందో అర్థం కాదు. ఊరికినే అంతా ఎట్లాంటి ఉంటుందంటే మోఖ కర్మాణ, వ్యర్థమైనటువంటి కర్మ. ఇది కాదు మనం రచింపడినటువంటిది, మనం గ్రహించవలసినటువంటిది. కనుక ముందుగా తను తెలుసుకుంటే అందరూ దైవం తన దగ్గరికి వచ్చి దర్శనంలో కనిపిస్తాడు. శాస్త్రం తనకు దర్శనంలో వచ్చి కనిపిస్తుంది. గురువులు తన దగ్గరికి వస్తారు. సృష్టి తనకు తన దర్శనంలో కనిపిస్తుంది. అందరూ చివరికి ఎట్లా వస్తారు? తన దర్శనంలో లీనమవుతారు. తనుపై వాళ్ళలో లీనం కావటం కాదు, తన గ్రహింపులో వాళ్ళు వచ్చేస్తారు. తనది గ్రహింపు. వాళ్ళందరూ ఆ గ్రహింపులో తనకు దర్శన రూపంలో వచ్చి, దర్శనం అనే మాట ఇక్కడికి అక్కడికి భేదం లేకుండా తెలుస్తుంది అన్న. ఇది మనం బాగా తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి కోసమని కనీసం ఎట్లా ఏదో అంటుంటారే, హంబుల్ ఎఫర్ట్, ఐ మేడ్ ఎ వెరీ హంబుల్ ఎఫర్ట్ అని పసివాడు ఒక రాగంలో ఒక ఎవరే పురంధరదాస్ కీర్తన తీసుకొని పాడేశాడు. బాగా అంత స్పష్టంగా పాడతాడు. ఆ పసివాడినైనా సరే నేను పాడుతున్నావు, నీవు జీవితం అట్లా ఉండాలి, ఈ పాటలతో పెట్టుకొని మళ్ళీ పొగరమోతందనంగా ప్రయత్నంతో అని ఉత్తరం రాస్తే అతనికి కూడా అందలేదు. నిజం అందదా? పోదా? అంత కర్కశంగా పాషాణంలాగుందా? ఎవరు చేయిస్తారో చూడండి. మీరే చేయిస్తారో, మీ బుద్ధి చేయిస్తుందో, మిమ్మల్ని వశం చేసుకుంటున్నటువంటి సృష్టి ఏ చేయిస్తుందో చూడాలి. సృష్టి చేయించడం ఎట్లా ఉంటుంది? తప్పలేవు నువ్వు, అంతే. ఇక్కడి నుంచి వెళ్ళలేవు. అది ఉనికి స్వరూపంలో నిన్ను పట్టుకుంది, దాన్ని విడిచి వెళ్ళలేవు. నీ ఆటలు సాగవు. ఎన్ని కథల్లో ఎన్ని చూపించినప్పుడు కూడా, ఎంతంత మొదటి వాళ్ళు ఎన్నంత చేసినప్పుడు కూడా వాళ్ళని వశం చేసు రావటం అనేటటువంటిది పురాణాల్లో మనకి ఎన్ని చూపిస్తుందో, అదంతా పురాణముల కథ కాదు, తనకు నిజంగా జరుగుతున్నటువంటి కథ. కనుక గుర్తించి మనిషి మారాలి.
మారాలి. వేరే ఉపాయం లేదు, వేరే ఉపాయం లేదు, వేరే ఉపాయం లేదు. ఇంత ఖచ్చితంగా స్పష్టంగా చెప్తే, మీరు ఎంత ఖచ్చితంగా చెప్తారో అంత ఖచ్చితంగా మేము మారమంటే, మీరు అంత ఖచ్చితంగా మారమంటారో అంత ఖచ్చితంగా మారాల్సిందే. అది ఏనాటికైనా జరగవలసింది. బుధులు జ్ఞానులు అంటే ఇప్పటికైనా తనకు జరుగుతున్నటువంటి పోకడలను గుర్తించుకుని మారటం బుధుల లక్షణం, జ్ఞానుల లక్షణం. లేకపోతే లేని వాళ్ళే. ఏం లేని వాళ్ళు, తనే లేకపోతే ఇంకేమున్నవాళ్ళు ఏం దాచిపెట్టుకుంటారు? కనుక ఉన్నవాళ్ళం అని గుర్తించి, మనం ఉన్నవాళ్ళమండి, లేని వాళ్ళం కాదు, ఉనికి వాళ్ళమండి, లేని వాళ్ళం కాదండి, లేమి వాళ్ళం కాదండి. అర్థమవుతుందా అండి? ఓ